గణన ఫారంను 3 భాగాలుగా విభజించారు. భారత ఎన్నికల సంఘం వారు ఇచ్చిన గణన ఫారంలోని మొదటి భాగంలో మీ వివరాలు అన్నీ ముద్రించబడి ఉంటాయి. ఫారం కుడి ప్రక్క గడిలో మీ ప్రస్తుత ఫోటోనైతే అతికించాలి. రెండవ భాగం 2 బాక్సులుగా ఉంటుంది. 1వ బాక్సులో 2002 నాటికి మీకు ఓటు ఉంటే 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ని పూరించాలి. అంటే ఓటర్ పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, బంధువు పేరు, వారితో మీకున్నటువంటి బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు పూరించాలి. అదే బాక్సు క్రింది భాగాన 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ నంబరు, క్రమ సంఖ్య అంటే ఓటర్ లిస్టులో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వెయ్యాలి. రెండవ బాక్సులో 2002 ఓటరు జాబితాలో మీ పేరు నమోదు కాని ఎడల ఈ బాక్స్ని నింపాలి. మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒక్కరి వివరాలు 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ని పూరించాలి. తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో ఎక్కడ ఉన్నా వారి గత 2002 నాటి ఎస్ఐఆర్లో ఇవ్వబడిన ఓటర్ల జాబితా వివరాలు చేర్చాలి. అంటే పేరు అని ఉన్న చోట మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒక్కరి పేరు రాయాలి. ఓటరు ఫోటో గుర్తింపు కార్డు అంటే వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ వేయాలి. బంధువు పేరు అంటే వారి తండ్రి లేదా భర్త పేరు రాయాలి. బంధుత్వం, తండ్రి, భర్త, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు పూరించాలి. అదే బాక్సు క్రింది భాగాన 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ నెంబరు, క్రమ సంఖ్య అంటే ఓటర్ లిస్టులో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వెయ్యాలి. మూడవ భాగంలో ఓటరు యొక్క ప్రస్తుత పూర్తి వివరాలు చేర్చాలి. అంటే పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తండ్రి లేదా సంరక్షకుని పేరు, తండ్రి లేదా సంరక్షకుని ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తల్లి పేరు, తల్లి గుర్తింపు కార్డు నంబర్. మీకు పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు, అవ్వకపోతే ఖాళీగా వదిలేయండి. మీ భాగస్వామి యొక్క గుర్తింపు కార్డు నంబర్ వేయాలి. మీకు 2002 నాటి ఓటర్ వివరాలు తెలియకపోతే వాటి డీటెయిల్స్ కోసం ఈ క్రింది వెబ్సైట్లు voters.eci.gov.in యొక్క లింక్ లేదా ఈసీఐ నెట్ మొబైల్ యాప్లో కూడా చూడవచ్చు. ఈ వెబ్సైట్లలో వివరాలు లభించకపోతే గణన ఫారం 2వ భాగంలోని 1వ మరియు 2వ బాక్సులను ఖాళీగా వదిలేసి 3వ భాగంలోని వివరాలు నింపి తేదీతో కూడిన సంతకం చేసి బిఎల్లోకి గణన ఫారం తిరిగి ఇవ్వాలి. ఇట్టి సందర్భంలో మీ పుట్టిన తేదీ ప్రకారం ఈ క్రింద తెలిపిన పత్రాలు సమర్పించాలి. జూలై 1, 1987 తేదీకి ముందు పుట్టినవాళ్లు వాళ్ల సొంత సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. జూలై 1, 1987 నుండి డిసెంబర్ 2, 2004 మధ్యలో పుట్టినవాళ్లు వాళ్ల సర్టిఫికేట్తో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరి సర్టిఫికేట్ జత చేయాలి. డిసెంబర్ 2, 2004 తరువాత పుట్టిన యంగ్ ఓటర్స్ అయితే వాళ్ల సొంత సర్టిఫికేట్తో పాటు తల్లిదండ్రుల ఇద్దరి సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఓటర్లు అందించవలసిన అవసరమైన సహాయక పత్రాల జాబితాను ఈసీఐ క్రింది విధంగా సూచించింది.